గత 2 రోజులుగా పార్లమెంటుని కుదిపేస్తున్నటువంటి ఒకానొక చర్చ జరుగుతోంది. అది వందే మాతరం గీతానికి సంబంధించినటువంటి ఒకానొక చర్చ. ఈ సందర్భంగా వందే మాతరం యొక్క చరిత్ర ఏంటో మనం చూద్దాం. వందే మాతరం అనేటువంటి గేయాన్ని బంకించంద్ర చటర్జీ తన యొక్క ఆనందమట్ట అనేటువంటి నవలలో రచించారు. ఈ నవలకి నేపథ్యం ఏంటంటే 1775 ప్లాసీ యుద్ధం తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ బెంగాల్ని తన హస్తగతం చేసుకుంది. బెంగాల్లో దుర్మార్గమైన పరిపాలన ప్రారంభించింది. వెంటనే తిరుగుబాట్లు చెలరేగినాయి ఆ ప్రాంతాల్లో. 1771, 75, 76 మధ్య ఒక సాయుధ విప్లవం చెలరేగింది బెంగాల్లో. ఈ సాయుధ విప్లవకారులంతా కూడా ఆయుధాలు తీసుకొని తిరగబోటు చేస్తారు కాబట్టి, ప్రజల్లో ఉండి చేయలేరు కాబట్టి కొండ గుహల్లోకి పారిపోయి, అడవుల్లోకి పారిపోయి ఒక సైన్యంలాగా ఏర్పడి ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన వ్యతిరేకించారు. అలా వ్యతిరేకించేటప్పుడు వాళ్ళు తమ కుటుంబ జీవితాన్ని త్యజించి కాషాయంబరదారులై సన్యసించి సన్యాసి జీవితాన్ని గడుపుతూ ఉద్యమం చేశారు. అందువల్ల దానిని సన్యాసి తిరుగుబాటు అని కూడా అంటారు. కాబట్టి అటువంటి ఒక భయంకరమైనటువంటి గొప్పదైన తిరుగుబాటు అది కాలక్రమంలో అణిచివేయబడింది. అయితే దీని స్ఫూర్తిని ఏ రకంగా వాళ్ళు విప్లవకారులు తమ యొక్క ఆత్మబలిదానం చేసుకున్నారు, ఎటువంటి ఉద్యమం చేశారు, ఇది దేశవ్యాప్తంగా ప్రచారం చేయడానికి బంకించంద్ర చటర్జీ ఆనందమఠ అనేటువంటి ఒక చారిత్రక నవల రచించారు. కాబట్టి ఆనందమఠ అనేటువంటిది ఒక చారిత్రక నవల బెంగాలీ భాషలో ఉంది. ఈ ఆనందమఠలో చారిత్రక నవల అంటే అర్థము ఒక చరిత్రలో జరిగిన అంశాన్ని తీసుకొని కొంచెం నవలాత్మకంగా మార్చటం. అలా చేసేటప్పుడు ఆయన ఒక సన్నివేశాన్ని సృష్టించారు. ఈ సన్యాసులంతా కూడా కలిసి రాత్రులు నిద్రించిన తర్వాత ఉదయాన్నే లేవగానే ఒక కొండ గుహలో భారతమాత విగ్రహాన్ని పెట్టుకొని ఆమె ముందు నిలబడి ఆమెకి నమస్కారం తెలియజేస్తూ ఆమె స్తోత్రం చేస్తూ స్ఫూర్తి పొందేవాళ్ళని, అలా స్ఫూర్తిని పొంది తిరిగి మళ్ళీ తమ యొక్క కార్యకలాపాల్లోకి పాల్గొనేవాళ్ళని ఆయన ఒక సన్నివేశాన్ని తీసుకున్నారు. ఆ సన్నివేశంలో వీళ్ళంతా కూడా ఏమని ఆలపించేవాళ్ళో, ప్రార్థన చేసేవాళ్ళో, ప్రతిజ్ఞ చేసుకునేవాళ్ళో తెలియజేస్తూ ఈయన వందే మాతరం అనే గేయాన్ని రచించారు. కానీ వందే మాతరం అనే గేయము సంస్కృత భాషలో ఉంది, మొత్తం బెంగాలీ భాషలో ఉన్నప్పటికీ కూడా. కనుక అది ఉండే కొద్ది బెంగాల్లో పెద్ద ఎత్తున ప్రచారంలోకి వచ్చింది. కాలక్రమంలో తిరిగి మళ్ళీ దేశవ్యాప్తంగా వందే మాతరం గేయం అనేటువంటిది ప్రాశస్త్యాన్ని పొందడం ప్రారంభించింది. 1896లోనే భారత జాతీయ కాంగ్రెస్ మొట్టమొదటిసారిగా ఈ వందే మాతరం యొక్క పూర్తి గేయాన్ని ఆలపించింది. అప్పటి నుండి వందే మాతరం గేయము ఒక ముఖ్య స్ఫూర్తి కేంద్రమైంది, ఒక మంత్రం అయిపోయింది. వరకు చూస్తే జాతి జనులు పడుకునే మంత్రంగా మారిపోయింది. ఇలా కాంగ్రెస్ సభల్లో కూడా ఇది అనూచానంగా కొనసాగడం ప్రారంభమైంది. అంతేకాదు దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో కూడా మొత్తము స్వాతంత్రం వచ్చేంత వరకు కూడా ఎక్కడ ఏ సంఘటన జరిగినా, ఏ శాంతియుత ఉద్యమం అయినా సరే, లేకపోతే విప్లవకారులు చేసే ఉద్యమాలైనా సరే, రైతాంగ పోరాటాలైనా సరే, వందే మాతరాన్ని నినదించడం అనేది ఒక నినాదంగా మారిపోయింది, అలవాటైపోయింది. వందే మాతరం అనేది ఒక స్ఫూర్తిగా మారిపోయింది. ఈ రకంగా స్వాతంత్రోద్యమంలో ఒక విడదీయరాని అనుబంధము వందే మాతరం గేయానికి ఏర్పడింది. అయితే ఈ నేపథ్యంలో 1905లో బెంగాల్ విభజన జరిగింది. బెంగాల్ విభజన జరిగినప్పుడు బెంగాల్ విభజన వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పోరాటం ప్రారంభించింది. ఆ సమయంలోనే తిరిగి మళ్ళీ బెంగాల్ విభజనలో పాల్గొనేటువంటి వేలాది మంది, లక్షలాది మంది ఈ వందే మాతరం గేయాన్ని ఆలపించడం ప్రారంభించారు. కాబట్టి వందే మాతరం పేరు మీదనే బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమం జరిగింది. ఒక ఉద్యమానికి ఒక పాట పేరు మీద గుర్తింపు రావడం అనేది బహుశా భారతీయ చరిత్రలో సంగతి పక్కన పెట్టండి, ప్రపంచ చరిత్రలోనే ఏది లేదు. వాళ్ళ పాటల్లో కూడా బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమాన్ని వందే మాతరం ఉద్యమం అని పిలుస్తాం. ఆ రోజున ముస్లింలని కాదు, హిందువులని కాదు, అన్ని ప్రాంతాల వాళ్ళు, అన్ని భాషల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు కలిసి సంయుక్తంగా ఈ పాట పాడుతూ ఉద్యమం చేశారు. ఈ ఉద్యమము ఎంత ప్రసిద్ధి చెందింది అంటే తర్వాత రోజుల్లో బెంగాల్ విభజనని ఆంగ్ల ప్రభుత్వం రద్దు చేయాల్సి వచ్చింది. మరొక వైపున ఈ వందే మాతరం ఏ రకమైనటువంటి దేశభక్తిని సృష్టిస్తుందో ఆంగ్లేయులకి బాగా అర్థమైపోయింది. కాబట్టి ఇటువంటి స్ఫూర్తి కేంద్రంగా నిలిచినటువంటి ఈ పాటని వాళ్ళు బ్యాన్ చేశారు, నిషేధించారు. ఎవరు కూడా వందే మాతరం పాడడానికి వీల్లేదంటే నిషేధాజ్ఞలు వచ్చినాయి. అయితే దీనిని ప్రజలు పట్టించుకోలేదు. 1907లో
ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు, 2 ఉదాహరణలు. ఒకటి రాజమండ్రి కళాశాల. రాజమండ్రిలో ఒక బీఈడి కళాశాల ఉంది. అందులో గాడిచర్ల హరిశ్రవత్సవ గారు, రామచంద్ర గారు ఇంటర్ చదువుకుంటున్నారు, విద్యార్థులుగా ఉన్నారు వాళ్ళు ఈ వందే మాతరం గీతాన్ని ఆలపించడంతో వాళ్ళని ఆ కోర్సు నుంచి బహిష్కరించడము, వాళ్ళకి ఎక్కడ కూడా ఉద్యోగాలు చేయడానికి వీలు లేకుండా వాళ్ళని నిషేధించడం కూడా మనకు కనపడుతుంది. అంటే వందే మాతరం కేవలం పాడినంత మాత్రానే. అదే సంవత్సరం దాదాపుగా కాకినాడలో ఒక కెప్టెన్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన మెడికల్ ఆఫీసర్. ఆ మెడికల్ ఆఫీసరు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు తన యొక్క వాహనంలో ఒక చిన్న పిల్లవాడు, కృష్ణారావు అనే పేరున ఆయన, చిన్న పిల్లవాడు అతను, వందే మాతరం అంటే నినదించాడు. అతనికి ఎంత కోపం వచ్చింది అంటే వెంటనే దిగి ఆ కృష్ణారావు అనే పిల్లవాడిని చావబాది రక్తం కారుతుంది దాకా కొట్టి లాక్కుపోయి పోలీస్ స్టేషన్లో పడేశాడు, ఏదో పెద్ద నేరం చేసినట్టు. అంతేకాకుండా తాను పోయి తన యూరోపియన్ క్లబ్కి వెళ్ళి అక్కడ తన విందు ఆరగించడం ప్రారంభించాడు. ప్రజలకు కోపం వచ్చింది. పెద్ద ఎత్తున యూరోపియన్ క్లబ్ మీద ముట్టడి చేశారు. అదొక దొమ్మీ కేసుగా మారిపోయింది. ఆంధ్ర ప్రాంతంలో జరిగినటువంటి మొట్టమొదటి దొమ్మీ కేసు, క్రిమినల్ కేసు ఈ కాకినాడ దొమ్మీ కేసు. దానికి కారణభూతమైనటువంటి వందే మాతరం అనే ఒక పాటని, స్లోగాన్ని నినాదాన్ని ఇవ్వటం, ఆ రకంగా దేశ ప్రజలు పాడుకునేటువంటి జాతి మంత్రంగా మారిపోయి అది మొత్తము ఉద్యమాన్ని నడిపించింది. కనుక ఈ 2 ఒక ఉదాహరణలు మాత్రమే. దేశవ్యాప్తంగా ఒక ప్రపంచాన్ని సృష్టించింది వందే మాతర గేయం. అయితే దీనికి వ్యతిరేకంగా ముస్లిం లీగ్ని ప్రోత్సహించింది ఆనాటి ఆంగ్ల ప్రభుత్వం. 1905లో ఉద్యమం ప్రారంభమైతే 1906లోనే ఢాకా నవాబు సలీముల్లా ఖాన్ ఆధ్వర్యంలో ముస్లిం లీగ్ ఏర్పడింది. ఈ ముస్లిం లీగ్ వందే మాతరాన్ని వ్యతిరేకించడం ప్రారంభించింది. ఒకవైపు జరుగుతుంది అది. మరోవైపున 1920లో మహాత్మా గాంధీజీ ఆధ్వర్యంలో దేశ పరివ్యాప్తంగా సహాయ నిరాకరణోద్యమం ప్రారంభమైంది. ఈ సహాయ నిరాకరణోద్యమం జరుగుతూ ఉంటే జలియన్వాలాబాగ్ మారణకాండకు వ్యతిరేకంగా, రౌలత్ చట్టాలకు వ్యతిరేకంగా, రాజకీయంగా ఇది మతపరమైనటువంటి రంగుని పులుముకుంది. ఒక రకంగా ఆనాటి కాంగ్రెస్ నాయకుల యొక్క ఒక తప్పుడు చర్య అని అనొచ్చు దీన్ని మనం. ఎందుకంటే ఈ రాజకీయంగా జరిగేటువంటి ఈ యొక్క ఉద్యమానికి వాళ్ళే మతాన్ని మిళితం చేశారు. సర్వసాధారణంగా మనం ఏం చెప్పుకుంటామంటే రాజకీయాలని మతాలని కలపకూడదని. కానీ రాజకీయాన్ని మతాన్ని కలుపుతూ ఆనాడు మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఖలీఫా వ్యవస్థను రద్దు చేస్తే తిరిగి మళ్ళీ ఖలీఫా వ్యవస్థని పునఃస్థాపించాలనంటూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఆందోళన చేయడం ప్రారంభించారు. అందులో భాగంగా మన దేశం కూడా ప్రారంభమైంది. దానినే మనం ఖిలాఫత్ ఉద్యమం అంటాం. అంటే ఖిలాఫత్ ఉద్యమం యొక్క లక్ష్యము రద్దు చేయబడిన ఖలీఫా వ్యవస్థను తీసుకురావటం. అయితే అది ఒక మతపరమైన అంశం. అది కొంతకాలం జరిగింది ప్రపంచవ్యాప్తంగా, తర్వాత అది కాస్త మామూలుగానే ఆగిపోయింది. కానీ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ సహాయ నిరాకరణోద్యమాన్ని కలిపారు. ఎప్పుడైతే కలిపారో మతవాదులు, ఖిలాఫత్ ఉద్యమకారులు కాంగ్రెస్లోకి ప్రవేశించారు. కాంగ్రెస్ కలిసి ఉద్యమం చేయడానికి నిర్ణయించుకున్నారు. ఆనాడు ఆలీ సోదరులు అంటూ, మహమ్మద్ అలీ, షౌకత్ అలీ అంటూ 2 ఆలీ సోదరులు ఉద్యమాన్ని నడిపారు. వాళ్ళు సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నప్పటికీ వాళ్ళ ప్రధాన ఉద్దేశం వేరు. వాళ్ళ ప్రధాన ఉద్దేశము ఈ ఖలీఫా వ్యవస్థ సంబంధించింది. కాబట్టి అది అంతగా ఉద్యమంలో పెద్దగా పాత్ర ఉన్నట్టుగా మనకు అనిపించదు. అంతేకాదు మతపరమైన ఉద్రిక్తులు కూడా చెలవేగినాయి దీనివల్ల. అది మరొక అంశం. అయితే వాళ్ళు తిరిగి మళ్ళీ ఈ యొక్క వందే మాతరం యొక్క పూర్తి గేయాన్ని వ్యతిరేకించడం ప్రారంభించారు. సరే, ఇది నడుస్తూ వచ్చింది. 1923లో కాకినాడలో భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలు జరిగినాయి. అప్పటికి ఉద్యమం అయితే ఆగిపోయింది, కానీ సహాయ ఉద్యమం షౌకత్ అలీని అక్కడ మళ్ళీ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది కాకినాడలో 1923లో. అక్కడ బాహాటంగానే ఈ ఖిలాఫత్ ఉద్యమకారులు వందే మాతరాన్ని వ్యతిరేకించడం ప్రారంభించారు. వందే మాతరం కనుక పాడే పనైతే కాంగ్రెస్ సభల్లో మేము పాల్గొమని, లేదంటే బహిష్కరిస్తామని మాట్లాడడం ప్రారంభించారు. ఇది నడుస్తుంది. మరోవైపున నేను మీకు చెప్పాను ముస్లిం లీగ్ కూడా ప్రారంభమైందని. వాళ్ళు గట్టిగా మాట్లాడటం ప్రారంభించారు. ఒక రకంగా డివైడ్ అండ్ రూల్ పాలసీ ఏదైతుందో బ్రిటిష్ వాళ్ళ పాలసీ, అది పనిచేయడం ప్రారంభమైంది. పనిచేయడం ప్రారంభమయ్యి వందే మాతరాన్ని వ్యతిరేకిస్తూ
వైపున ముస్లిం లీగు, కొంతవరకు వాళ్ళతో రాజీ పడుతూ కాంగ్రెస్, ఈ పాలిటిక్స్ నడుస్తూ వచ్చాయి. 1937లో మహమ్మద్ అలీ జిన్నా ఆధ్వర్యంలో ముస్లిం లీగ్ ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంది లక్నోలో. వాళ్ళు తీర్మానించారు, వందే మాతరం పాట దుర్మార్గమైన పాట, ఇది మన సంస్కృతి చెందనిది అని. ఎందుకు వాళ్ళు అంటున్నారు అంటే, వాళ్ళు ఏమంటారు అంటే, అందులో వందే మాతరంలో పూర్తి పాట వింటే కనుక చాలా అద్భుతంగా రోమాంచితంగా ఉంటుంది అక్కడంతా. ఆనాటి పరిస్థితులు మనం అర్థం చేసుకోవాలి. భారతదేశము మాతృభూమి చాలా చిన్నభిన్నమైపోయి ఉంది, ఒక రకంగా బానిస సంఖ్యలో బిగించుకొని ఉంది. అటువంటి ఆత్మ న్యూనతాభావంలో ఉన్నటువంటి ప్రజల్ని ఏకీకృతం చేయడం కోసం రాసిన పాట అది. ఆ కింద పదాలు చూస్తే అద్భుతంగా ఉంటాయి. మొత్తం 6 స్టాంజర్స్, మనం వినేది కేవలం 2 స్టాంజర్స్ మాత్రమే. కోటి కోటి కంట కలకల నినాద కరాలి, కోటి కోటి కంట భుజైత్రత కరకరవాలి, అబలాకేనో మాయతో బలే, బహుబలధారిణి నమామితారిణి రిపుదల వారిణి అంటూ వర్ణిస్తుంది అది. అమ్మా భారతమాత, నీవు కేవలము అబలవు కావు, సబలవు. కోటాను కోట్ల మా గొంతుకులు ఉన్నాయి, అంతకు మించినటువంటి మా భుజాల్లో శక్తి ఉంది. రిపుదల వాడివి నీవు, బహుబలధారిణివి నీవు అంటూ అమ్మవారిని కీర్తించేటువంటి, భారతమాత కీర్తించేటువంటి ఒక అద్భుతమైన గేయం అది. త్వమి దుర్గా దశప్రహాణధారిణి, నీవే దుర్గాదేవి. కమలదళ విహారిణి, అమ్మా లక్ష్మీదేవి. వాణి విద్యాదాయిని, సరస్వతీ మాతవు. కాబట్టి ముగ్గురమ్మల మూలపటమవు నువ్వు, అటువంటి గొప్ప శక్తి సంపన్నురాలు నువ్వు. ఇటువంటి నీవు తిరిగి మళ్ళీ మేమంతా నడుస్తున్నాం, కలిసి మేము పోరాటం చేస్తాం, కాపాడుకుంటాం అనేటువంటి ఒక అద్భుతమైన గేయం ఇది. ఇవి ప్రతి ఒక్క మానవుని, ప్రతి ఒక్క భారతీయుడి యొక్క హృదయ స్పందనది, ఆత్మభావనది, మన దేశం యొక్క సాంస్కృతిక వారసత్వానికి చిహ్నం అది. కాబట్టి ఇటువంటి ఒక అద్భుతమైన గేయాన్ని కేవలము ఇది ఒక మతానికి మాత్రమే చెందిన ముద్ర వేయటం, ఇది మతానికి చెందింది కాదు, మన సాంస్కృతిక వారసత్వానికి చెందింది, మన బలానికి నిదర్శనానికి చెందినటువంటిది. దీనిని తప్పుదోవ పట్టించి ముస్లిం లీగ్ ప్రచారం చేయడం ప్రారంభించింది. నిజానికి మేము మాతృభూమిని స్వీకరించము, మాతృభూమి అనే పదం మాకు లేదంటారు వాళ్ళు. కానీ మాతృభూమి అనేటువంటిది లేదనే దాన్ని ఆనాటి ముస్లింలు, మౌలానా అబుల్ కలాం ఆజాద్ లాంటి వాళ్ళు కూడా వ్యతిరేకించారు. అలా ఏమీ లేదు, ఖురాన్కి ఇది వ్యతిరేకమే కాదు, కాబట్టి ఇది పాఠం తప్పు కాదంటే కూడా మాట్లాడారు. అయినా సరే ఆ మాటల్ని కొంతవరకు వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో అదే 1937లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమైంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో నెహ్రూ గారు గట్టిగా మాట్లాడుతూ, నిజమేను, మొదటి 2 స్టాంజాస్ మామూలుగా ఉన్నాయి, తర్వాత ఏదో హిందూ మతానికి చెందినలాగా అనిపిస్తోంది, కాబట్టి ముస్లిం లీగ్ యొక్క వాదనలో తప్పు లేదని మాట్లాడుతూ, మనం పూర్తిగా ఏం పాడొద్దు దగ్గర నుంచి, కేవలం 2 స్టాంజాస్ మాత్రమే పాడాలి అని వాదనని పట్టుకొచ్చాడు ఆయన. అప్పుడు దాకా మొత్తం పాట పాడబడేది. కాబట్టి ఇప్పుడు మనకు తెలిసినటువంటి సుజలాం సుఫలాంతో పాటుగా సుప్రజ్యోత్సన పులకత యామిని ఇంతవరకు పాడతారు. గమ్మత్ ఏంటంటే, ఇది ఒక రకంగా వాళ్ళని ఒప్పించలేని తనం. మన దేశం యొక్క జాతీయత మీద, మన దేశం ధర్మం మీద ఒక విశ్వాసం అనేటువంటి ఒక లక్షణం కనపడుతుంది. వాళ్ళని ఒప్పించాలి, వాళ్ళతో మాట్లాడాలి, ఒప్పించాలి. ఆ పని జరగలేదు. జరగపోక వాళ్ళతో రాజీ పట్టడం జరిగింది. పోనీ ఆ రాజీ పట్టడంతో వాళ్ళు సంతృప్తి చెందారంటే అది కూడా చెందాల. ఈ 2 కూడా పాడడానికి వీల్లేదని మాట్లాడారు వాళ్ళు. అసలు వందే మాతరం పదం అంటానికే వీల్లేదు. వందే మాతరం అంటే ఏమీ లేదండి. మాతరం అంటే తల్లి, వందే నీకు నమస్కరిస్తున్నాను. కాబట్టి ఈ మాట అనడానికి వీల్లేదంటూ వాళ్ళు అడ్డం తిరిగారు. అది రాజకీయ కోణమే తప్పితే అది మతపరమైన కోణం కాదు, ఇస్లాం విశ్వాసాలకు వ్యతిరేకమైనటువంటి విషయం కూడా కాదు. కాబట్టి ఈ పరిస్థితుల్లో తిరిగి మళ్ళీ అది కొంతవరకు మాత్రమే పాడబడుతూ వచ్చింది. చూడండి విశేషం. మరి ఒకవేళ కనుక ఇవన్నీ ఫలించే పని అయితే దేశం విభజించబడకూడదు. దుర్మార్గం విషయం ఏంటంటే 1947లో దేశము విభజనకు గురైంది. మన దేశం విభజించబడింది. మరి విభజించబడినప్పుడు పాకిస్తాన్ ఏర్పడింది, భారతదేశం ఏర్పడింది. పాకిస్తాన్ ఇస్లామిక్ దేశంగా ప్రకటించుకుంది. ముస్లింలు ఇక వాళ్ళు వేరే దేశానికి పరిమితం అయ్యారు. కాబట్టి కొద్దిమంది భారత్లో ఉన్నప్పటికీ భారత్ అనేది హిందూ దేశం కావాలి.
అది కాలేదు. ఇక్కడ నుంచి అంతకు పూర్వపు కుహనా లౌకికవాదమే ప్రవేశించింది. మన దేశానికి జాతీయ గీతం ఏది కావాలి, నేషనల్ యాంతం ఏది కావాలనేది రాజ్యాంగ పరిషత్తులో సమావేశాల్లో మాట్లాడటం ప్రారంభించారు. మరి ఇంత స్ఫూర్తిదాయకమైన వందే మాతరాన్ని కాదనేది సాహసం లేదు. అందువల్ల వాటికి వీటికి అడ్డంకులు చెప్పడం ప్రారంభించారు. నెహ్రూ గారు రాజ్యాంగ పరిషత్తులో మాట్లాడుతూ వందే మాతరానికి 3 అభ్యంతరాలు చెప్పాడు. లోపల ఈ అంశమేమో ముస్లింలని అపీల్ చేయటం, సంతోషకరమైన విధానం. లేదా ముస్లింలు కూడా అనకూడదు, ఎందుకంటే ముస్లిం లీగ్ని లేదా ఆ ముస్లిం లీగ్ వారసత్వంగా ఉన్నటువంటి సాంప్రదాయం ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే. అసలు విషయం ఏంటంటే అది, కానీ పైకి చూపించే కారణాలు వేరే ఉన్నాయి. ఆయన ఏమంటాడంటే అంతర్జాతీయమైనటువంటి సమావేశాల్లో ఈ పాట పాడడానికి అనుకూలంగా లేదు, ఇది భారతదేశం యొక్క పూర్తి ప్రాంతీయతని సూచించడం లేదు, దీని బదులుగా జనగణమనని పెట్టుకుందాం మనం. జనగణమన అయితే ఒక మహానాయకుడు రవీంద్ర ఠాగూర్ గారు రచించారు అంటూ ఈ 3 అంశాలను ముందుకు పట్టుకొస్తున్నాడు ఆయన. అంటే తాను చెప్పదలుచుకున్న దాని మీద బయటికి చెప్పడం అనేది కుదరక ఇది ఈ 3 కారణాలు చెప్పడం ప్రారంభించాడు. దీన్ని వ్యతిరేకిస్తూ అనేక మంది రాజ్యాంగ పరిషత్తులో తమ యొక్క వాదన వినిపించారు. అందులో కేటీ షా, చాలా సుప్రసిద్ధ రాజ్యాంగవేత్త ఆయన, అదేవిధంగా మనకి హెచ్వి కామత్ రాజ్యాంగం మీద పెద్ద ఎత్తున ఆయన కామెంట్స్ చేశారు, రాజ్యాంగ రచనలో ప్రధానమైన పాత్ర వహించారు ఆయన. కేఎం మున్షి, గోవిందదాస్, ఇటువంటి వాళ్ళు అనేక మంది వందే మాతరం యొక్క గొప్పతనాన్ని చెప్తూ వాళ్ళు వాదించడం, మాట్లాడడం ప్రారంభించారు. చక్కగా వివరించారు కూడా వాళ్ళు. ఇది మనకు కనబడుతుంది. అలా అయితే ఎప్పుడైతే ఈ సంగీతానికి కుదరదు, అంతర్జాతీయంగా సమావేశాల్లోనో జాతీయ సమావేశాల్లోనో పాడటం కష్టమని అన్నారు, వెంటనే దేశ పరివ్యాప్తంగా దాని మీద రకరకాలటువంటి సంగీతాలను కూరుస్తూ, రాగాలు కూరుస్తూ అనేక పాటల్ని పాడే విధానాలు బయటకు వచ్చినాయి. కృష్ణారావు పులంబేకర్ అంటే ఆయన చక్కగా ఆయన ఒక సంగీత విద్వాంసుడు. తన ప్రతి కార్యక్రమాల్లో వందే మాతరాన్ని పూర్తిగా ఆయన ఆలపించేటువంటి ఒక సంస్కారం కలిగిన వ్యక్తి. ఆయన జింజోటి రాగంలో దీన్ని సమకూర్చి నెహ్రూ గారికి టెలిగ్రామ్ పంపించారు, మీరు వస్తే ఒకసారి విందురు కానీ మీరు, ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ పాట వినండి, ఇది సంగీతబద్ధం కాదనేది తప్పు, నిజానికి ఇదే సంగీతబద్ధం అంటూ ఆయన మాట్లాడారు. కానీ ఈ వాదనలు వేటిని కూడా ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నెహ్రూ గారికి ప్రాబల్యం ఎక్కువగా ఉండటం వల్ల దాన్ని తొంగలో తొక్కడం జరిగింది. ఇక చివరికి వచ్చేసరికి 24 జనవరి 1950, మీకు తెలుసు 26 జనవరి 1950న భారత రాజ్యాంగం అమల్లోకి వస్తూ రాజ్యాంగ పరిషత్తులోంచి రాజ్యాంగ పరిషత్ ఆగిపోతూ భారతదేశం రిపబ్లిక్గా మారింది. దానికి 2 రోజుల ముందు తేలటం లేదు, గట్టిగా మాట్లాడుతున్నారు ప్రజలంతా కూడా వందే మాతరం వైపు ఉన్నారు. రాజ్యాంగ పరిషత్తులో దాని ప్రతిధ్వని వినపడుతుంది. అందువల్ల ఒక నిరంకుశ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేంటంటే మన దేశానికి నేషనల్ యాంథమ్, జాతీయ గీతము జనగణమన, మన దేశానికి జాతీయ గేయము నేషనల్ సాంగ్ వందే మాతరం అంటూ దాన్ని కుదిర్చారు. అయితే నేషనల్ యాంథమ్ ఉండే గొప్పతనం నేషనల్ సాంగ్కి ఎప్పుడూ ఉండదు. అందువల్ల ఆ విషయం వేరు. మనం ఇక్కడ నేషనల్ యాంథమ్ని వ్యతిరేకించట్లేదు, జనగణమనని వ్యతిరేకించట్లేదు. కానీ ఆనాడు రాజ్యాంగ పరిషత్తులు ఏవైతే మాట్లాడారో వాళ్ళ మాటలను గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. వందే మాతరాన్ని నిషేధించడం అంటే, వందే మాతరానికి అన్యాయం చేయడం అంటే, వందే మాతరం పాడుతూ ఎవరైతే ఆత్మార్పణ చేశారో, బలిదానాలు చేశారో, ఈ దేశ స్వాతంత్రం కోసం మరణించారో వాళ్ళని శాశ్వతంగా వాళ్ళ ఆత్మను చంపేసినట్లు అని కూడా మాట్లాడారు. అటువంటి ఒక అద్భుతమైనటువంటి పాట ఇది, గేయం ఇది. ఇది అందరికీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది. మనం కేవలం 2 స్టాంజెస్ మాత్రమే కాదు, మొత్తము స్టాంజెస్ కలిపి పాడినట్టు పాట పాడితేనే, ఆ గేయాన్ని ఆలపిస్తేనే దాని యొక్క గొప్పతనం అర్థమవుతుంది. కనుక ఇప్పుడు అది 150 ఏళ్ల సందర్భంగా మళ్ళీ చర్చలోకి వస్తుంది. చర్చలు మంచిదే, స్వాగతిద్దాం. వాదోపవాదాలు అనేవి ఇప్పుడు ఉంటాయి, వాటిని మనం కలుపుకుంటూ పోతూ ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. వందే మాతర గేయం, వందే మాతరం పేరే మనకి స్ఫూర్తినిస్తుంది. కాబట్టి వందే మాతర గేయం పూర్తిగా కనుక అందరికీ అర్థమయ్యే విధంగా ఉంటే అది మన జాతీయతని, దేశభక్తిని, వారసత్వాన్ని మనకి ప్రతిబింబిస్తూ ఉంటుంది అనేది వాస్తవం. కనుక ఈ వాస్తవాన్ని మనందరం గమనిద్దామని కోరుకుంటూ
మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను.